హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశం అప్పు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం 2015లో 67 లక్షల కోట్లు ఆ భారతదేశం అప్పు ఉంటే 2025కి అది 139 లక్షల కోట్లుగా అయిందని, అలాగే రాబోయే రోజుల్లో అది 155 లక్షల కోట్లకు చేరనుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇది మేము అభివృద్ధి కోసమే మేము అప్పులు చేస్తున్నామని, ఎటువంటి అవినీతి మా దగ్గర లేదు అని మరి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఇది మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని మరి చూపబోతుందని ఆర్థికవేత్తలు మరి భారతదేశాన్ని హెచ్చరించడం జరిగింది. రాబోయే రోజుల్లో అలాగే ప్రపంచంలోని ఎక్కువ అభివృద్ధి చెందిన జపాన్ మరియు అమెరికా, రష్యా, యుఏఈ దేశాలు అలాగే మరియు చాలా దేశాలు అప్పులు తీసుకుంటున్నాయి. అలాగే జపాన్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కువ అప్పులు కలిగిన దేశం జపాన్ మరియు అమెరికా. అయితే ఈ రెండు అభివృద్ధి చెందాయని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే భారతదేశంలోని తలసరి ఆదాయం అలాగే ద్రవ్యోల్బణం మరి తలసరి ఆదాయం పడిపోతుంది, అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనివల్ల అలాగే ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 2000 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2014 వరకు కేవలం 70 నుంచి 80 రూపాయలు మారకం విలువ, డాలర్ మారకం ఉన్న విలువ అంటే $1కు 60-70 రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు 2025లో మనం దాదాపు 90 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రతి వస్తువుని ఏ వస్తువునైతే మన విదేశాల దగ్గర కొంటామో అలాగే మన విద్యార్థులు కానీ అక్కడి నుంచి ఏదైనా ప్రతి వస్తువు కొన్నా వాళ్ళు $1కి మనం 90 రూపాయలు చెల్లించి వస్తుంది. ఇది విదేశీ మారక నిల్వల మీద మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించబోతుందని, రాబోయే రోజుల్లో ఈ యొక్క అప్పులు భారతదేశానికి గుదిబండగా మారబోతున్నాయని, అలాగే అప్పులు తెచ్చి మరి అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో ఇది మరియు స్థానికుల మరి సామాన్యులపై జీవన వ్యయంపై మరి తీవ్ర ప్రభావం చూపుతుందండి. దీనివల్ల రాబోయే రోజుల్లో మరియు ట్యాక్స్ పెరిగి, సెజ్లు పెరిగి ఈ మొత్తం ప్రజల ద్వారానే మరలా మనం సేకరించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు మరియు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ భారతదేశం ఇంత అప్పు చేస్తున్నా కానీ మరి కొన్ని రంగాలు ఇప్పటికీ వెనకబడే ఉన్నాయి. పరిశ్రమలు మరియు చాలా రంగాల్లో వెనకబడే ఉన్నాయి. కేవలం కొత్త హైవేలు అలాగే కొన్ని పరిశ్రమలు తప్ప కొన్ని రంగాల్లోనే అభివృద్ధి చేస్తున్నారు తప్ప కొన్ని రంగాలను అసలు వదిలేస్తున్నట్లు మనకు ఇక్కడ స్పష్టంగా ఆగపడుతుంది. రాబోయే రోజుల్లో ఈ అప్పుకు ప్రతిఫలంగా దానికి మూడింతలుగా ఆదాయం వచ్చే విధంగా మరి భారతదేశం ఆర్థికవేత్తలతో మరి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా భారతదేశాన్ని ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నెట్టకుండా మరి భారతదేశాన్ని మరి ఆర్థికపరమైన దృఢమైన బలంగా దేశాన్ని తయారు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.